రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఎం పార్టీ ప్రకటించింది. ఇవాళ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ మరియు మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రధాని మోడీ గోబ్యాక్ అంటూ నినదించారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ విభజన చట్టంలోని ముఖ్య హామీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్, విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, కేంద్ర విశ్వవిద్యాలయాల నిర్మాణానికి అనుమతి వంటివి నేటికి నెరవేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని పీఎం మోడీని విమర్శించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ నెల 14న మండల కేంద్రాల్లో జరిగే పీఎం నరేంద్ర మోడీ గోబ్యాక్ నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నక్కి శ్రీకాంత్, రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన నిర్వహిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు విభజన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఆనాడు బల్లను చలిచినటువంటి బీజేపీ నాయకులు ఇప్పటికైనా కూడా విభజన జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎటువంటి విభజన హక్కులు ఏవి కూడా అమలుపరిచినటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు జిఎస్టీ 11 సంవత్సరాలుగా జిఎస్టీ పేరుతో పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈరోజు జిఎస్టీల పేరుతో పన్ను తగ్గించామని సంబరాలు చేసుకోవడానికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 16వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అయితేనే, అదేవిధంగా అమిత్ షా గారు అయితేనే రాష్ట్ర విభజన సందర్భంగా ప్రకటించిన విధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకైనటువంటి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతారన్న మాటలకే మూటలుగా నిలబడింది, కానీ ఎక్కడ కూడా ఒక శంకుస్థాపన కూడా నిర్వహించినటువంటి పాపాన పోలేదు. తక్షణమే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి చెందినటువంటి అప్పులు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందితో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విధంగా రాష్ట్రాన్ని పర్యటనకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించాలి. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఇప్పటికే అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలోనే 4 సార్లు ఈరోజు ఈ రాష్ట్రంలో పర్యటించి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పిలిపించుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటిది కూడా పోయినటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది. ఈరోజు నరేంద్ర మోడీ ఈరోజు 4 సార్లు పర్యటనలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. అది ఆ ఖర్చు డబ్బుల్ని కూడా ఇప్పుడు పీపీపీ పేరుతో ఈరోజు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే విధంగా కాకుండా ఆ డబ్బులని ప్రైవేట్ వైద్య కళాశాలకి పెట్టితే కనుక ఇప్పటికే 2-3 కళాశాలలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి దాపరించేది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరు చెప్పుకొని డబల్ సర్కార్ పేరుతో ఈరోజు ప్రజల్ని, అదేవిధంగా రైతుల్ని, అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఏడాదిగా తయారు చేసే సిపిఎం పార్టీగా చూస్తూ ఊరుకోమని ఈరోజు నరేంద్ర మోడీ గోబ్యాక్ పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, ఏం చేయకుండా కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి అర్హత నరేంద్ర మోడీకి లేదన్నటువంటి పేరుతో ఈరోజు వామపక్ష పార్టీలు 14-15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగా డోన్ పట్టణంలో కూడా 14వ తేదీన పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతం పైన ఏ విధంగా శీతకరణ వివరిస్తారో వాటిని వివరించడానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నక్కి శ్రీకాంత్, సిపిఎం పట్టణ కార్యదర్శి, డోన్. నా పేరు రామాంజనేయులు. నేను డోన్ మండల సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీ. కానీ నరేంద్ర మోడీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఏపీని ఈరోజు మనకు విడదీసే సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు
దీనికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే లేదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా దాని ఊసి అనేది కూడా ఎత్తడం లేదు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చినా మనకైతే ఆయన నుంచి ఏమాత్రం మేలు జరగడం లేదు. మరి చంద్రబాబు గారికి ఆయన అంటే ఎందుకంత ప్రేమ ముందుకొచ్చిందో మనకైతే తెలియదు. కానీ మరి ఇన్నిసార్లు వచ్చి కనీసం ఇంత ప్యాకేజ్ ఇస్తున్నా అని చెప్పేసి కూడా ప్రకటించిన పాపాన పోలేదు. కాబట్టి సరే ఈసారైనా మన రాష్ట్రానికి వస్తున్నాడు కాబట్టి మేమైతే పార్టీగా ఆయన్ని బాయ్కాట్ చేస్తున్నాం. కాబట్టి మేము ఆయన రావడం మాకు సిపిఎం పార్టీగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయనకు వచ్చి ఇక్కడ బహిరంగ సభలో పాల్గొనే హక్కు కూడా లేదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా వాకౌట్ చేస్తున్నాము. కాంగ్రెస్ నా పేరు రామాంజనేయులు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.